కోటిపల్లి గారు, మరొక సంచలనమైనటువంటి అంశం, కడప జిల్లాలో జరిగినటువంటి హత్య, పెద్ద దస్తగిరి అనేటువంటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య. ఆ హత్యలో కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. అంటే వైసీపీ నేతలు ఈ హత్య రాజకీయాలు చేయటం ఇంకా మానుకోలేదనుకోవాలా? అంటే ఈ హత్య ఈ నెల 6వ తారీఖున, ఏప్రిల్ 6వ తారీఖున జరిగిందండి. ఇక్కడ హత్య కంటే కూడా గంగానమ్మ అక్కడ ఒక అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో కాలు తగిలిందని చెప్పి అతని మీద హత్యాయత్నం చేస్తే రక్తపు గాయాలయ్యాయి, కొన్ని కత్తిపోట్లు పడ్డాయి. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సార్ నాకు ప్రాణ రక్షణ కల్పించండి. అక్కడ పోలీసు వారు పట్టించుకోలేదు. తర్వాత అతను ఒక ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా అక్కడికి వెళ్ళి చంపేశారు అని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లోనూ, అలాగే కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఇక్కడ ఇందులో 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో రాజా అని చెప్పి ఒక నిందితుడికి శ్రీకాకుళంలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసినట్టు, ఈ హత్యకి పక్కా పథక రచన చేసినట్టు నిందితులు చెప్పినట్టు పోలీసులు ఆరోపిస్తూ ఉన్నారండి. నిందితుల దగ్గర ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీసులు ఇలా పోలీసులకి ఇచ్చారని, నిందితులు ఇచ్చారని, వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని, అందులో భాగంగానే 11 మందిని అరెస్ట్ చేశారు. A13 కింద కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారి పేరు కూడా ఉన్నది. ఈ నిత్యానందరెడ్డి గారు, ఈ పెద్ద దస్తగిరి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామ రవీంద్రరెడ్డి గారి యొక్క, రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రధాన అనుచరుడండి. ఓకే. రియల్ ఎస్టేట్లో మీడియేటర్గా ఉండేవారు. ఫస్ట్ ఈ పెద్ద దస్తగిరి మంచి వ్యక్తి, మీడియేటర్గా ఉండేవారు. మీడియేటర్గా ఉండి కొంత డబ్బు సంపాదించి కొన్ని ఆస్తులు కూడా కూడగొట్టుకున్నారు. ఆ రకంగానే కొంతమంది జీపీలు, జనరల్ పవర్ అటార్నీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, రియల్ ఎస్టేట్లో జరిగినటువంటి కొన్ని అమ్మకాలు, ఇవన్నిటికీ కూడా మధ్యవర్తిత్వం ఆయన ఉండేవాడు. ఆ కోణంలోనే ఈ రియల్ ఎస్టేట్లో ఏర్పడినటువంటి వివాదాల కారణంగానే ఆయన మీద హత్య జరిగింది, దీంట్లో ప్రధానమైనటువంటి భూమికి పోషించింది నిత్యానందరెడ్డి అని చెప్పి పోలీసుల యొక్క విచారణలో వెల్లడైందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఈ దస్తగిరి గారికి గాయాలతో వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో ప్రాణరక్షణ కల్పించి ఉన్నట్లయితే ఈ రోజు నన్ను చనిపోయేవాడు కదా. అవును. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్పిదం హత్యానేరాలు చేయడానికి అవకాశం కల్పించింది ఎవరండి? పోలీసులే కదా. మరి ఆ రోజు ఆయన్ని సేవ్ చేసి ఆయనకి రక్షణ కల్పించినట్లయితే, ఎవరైతే ఆయన మీద దాడి చేసిన వాళ్ళని కఠినంగా వారి మీద వ్యవహరించినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కదా, ఉండేది కదండి. కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఆయన ప్రాణం పోయిందండి. ఇక్కడ హత్య చేసిన వారిని శిక్షించడం కాదండి, మనకి ప్రధానంగా చట్టాలనేవి జరిగిపోయిన తర్వాత శిక్షించడం కాదు. పోలీసు వ్యవస్థ ఎందుకుందండి? ఎవరికైనా ప్రాణ భయం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించడం, ప్రొటెక్షన్ ఇవ్వటం, ఇవన్నీ వాళ్ళ బాధ్యతలండి. వాళ్ళు కొంత బాధ్యత నిర్వర్తించలేదు. అట్లాగే ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి హత్యా రాజకీయాలని ప్రేరేపించడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కడపండి ఒక ఫ్యాక్షనిజంగా ఉండేది. చాలా రాను అందరూ చదువులకి వెళ్ళిపోవటం, వ్యవసాయం చేసుకోవటం, మంచి వాతావరణం ఏర్పడింది. రాయలసీమ ఫ్యాక్షనిజం కాదు, అభివృద్ధి చెందుతూ ఉంది. రాయలసీమలో కూడా ఇప్పుడు హంద్రీనేవా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచినీటి ప్రాజెక్టుల అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి కోణంలో మళ్ళీ ఎప్పుడో మొద్దుశ్రీను ఆ ఫ్యాక్షన్ తరహాలో మళ్ళీ ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య, దాని తర్వాత పెద్ద దస్తగిరి గారి హత్య, ఇట్లా ఒకదానికోటి జరగటం అనేది ఒకంత శాంతి భద్రతలు విఘాతం కలగటం. వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో హత్యలు జరిగాయి. వివేకానందరెడ్డి గారి హత్య కేసులకు సంబంధించి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది చనిపోయారు అయ్యప్ప గారు. చాలామంది అండి, అనుమానాస్పదంగా కొంతమంది చనిపోయారు. ఒక కల్తీ లడ్డు విషయంలో కూడా అప్పుడు పరకామణి కేసులో ఏవిఎస్ఓ సతీష్ గారు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. అప్పుడున్నటువంటి విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో అందులో ఇతనే కేసు పెట్టడం, ఇతనే రాయి చేసుకోవడం అనేది జరిగిందని, అతను కూడా అనుమానాస్పదంగానే మృతి చెందారు. ఏదైనా సరే వార్తల్లో నిలిచిన ప్రతి వ్యక్తి కూడా అనుమానాస్పదంగానే చనిపోతున్నారు. అది కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్ళకి ఇంకొంచెం ఎవరైనా అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి.
ఆ కల్పించేటువంటి క్రమంలో కొంతమంది పోలీసు వ్యవస్థ కూడా విఫలం అవుతుంది. అవును. వైఎస్ఆర్సీపీ అక్కడ ఏదైతే కడపలో ఈ రియల్ ఎస్టేట్ దందాల్లో చాలా హత్యలు జరిగినాయని గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్కడ చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ హత్యలు ఏం జరిగినాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయవలసిన బాధ్యత దీని మీద కూడా ఉంది. ఇప్పుడు పెద్ద దస్తగిరి గారు ఎప్పుడు కూడా వివాదాలకి ఆయన వెళ్ళడు, చాలా సౌమ్యమైనటువంటి మనస్తత్వం అని చెప్పి కడపలో ఎక్కడైనా సరే ఆయనకు ఒక మంచి పేరు ఉన్నదని చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున ఇలాగ హత్యకి గురి కావటం, చనిపోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ భార్యలు కూడా ఎవరైతే దస్తగిరి గారి యొక్క భార్య ఏమైందంటే దీని మీద కొంత రాజకీయంగా కుట్రలు ఉన్నాయి నా భర్త హత్య కేసులు అని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది. నిందితులు కూడా మాకు షెల్టర్ ఇచ్చారు, మాకు హత్యకి పక్కా ప్లాన్ చేశారు అని చెప్పి నిత్యానందరెడ్డి గారి యొక్క పేరు చెప్పినట్టు పోలీసులు కూడా వాస్తవాలను కూడా బయట పెట్టారు. ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది, అసలు నిత్యానందరెడ్డి గారికి అతనికి సంబంధం లేదు, కావాలని ఇరికించారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అవును. ఆధారాలతోటి అలాగే కోట్లాది రూపాయలు 145 డాక్యుమెంట్లు తీసుకెళ్లారండి. కోట్లాది విలువైనటువంటి భూముల యొక్క రికార్డులన్నీ కూడా అలాగే నిత్యానందరెడ్డి గారి ఇంట్లోనూ దస్తగిరి గారి ఇంట్లో. ఒకటి నిత్యానందరెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని దస్తావేజులు దస్తగిరి గారి ఇంట్లో ఉన్నాయి అని చెప్పి పోలీసులు విచారణలో చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం, నిజంగా ఆ డాక్యుమెంట్లు అతనివైనా, ఆ ఆస్తి తగాదా విషయంలోనే హత్య జరిగిందా, మరి లేదు నిజంగా గంజాయి వాళ్ళు చంపేశారా అనేది మరింత లోతైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ప్రాథమికమైనటువంటి దర్యాప్తులో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల పేర్లు కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. 13వ నిందితుడిగా నిత్యానందరెడ్డి గారి పేరు కూడా పేర్కొంది. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హత్య రాజకీయాలు జరగకూడదు. బాధిత కుటుంబాలు చాలా బాధపడతాయండి ఒక మనిషిని కోల్పోతే. మనిషిని చంపుకోవడం అనేది సంస్కృతి కాదు, అట్లా చేయడం అనేది తప్పండి. మన మనుషులు అండి, భగవంతుడు మనకు మాత్రమే జ్ఞానం ఇచ్చాడు. ఒక మనిషిని అన్యాయంగా అకారణంగా చంపేస్తే కొన్ని కుటుంబాలు జీవితాంతం అనాథల్లా బతకాలండి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా పోవాల్సిందే, కానీ మనుషులు చంపేటువంటి విష సంస్కృతి మానుకోవాలని చెప్పి ఈ మంచి ఉన్నంతకాలమే ఎవరిని ఒకరినొకరు చంపుకోకుండా ప్రేమించే విధంగా మనం ఉందాం. ఈ డబ్బు ఇవన్నీ శాశ్వతం కాదు. ఒక మచ్చపడ్డది ఆయన చంపిన వ్యక్తులు ఏమైనా సాధించారా? ఏం ఉండదండి. అట్లా అందువల్ల ఈ హత్య రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ని ఇంకొంచెం కట్టుదిట్టంగా కడపలో ఏర్పాటు చేయాలండి. ఇంకా వైసీపీ తాలూకా ఆ టైంలో అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ నాయకులకి అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేదు, వైసీపీ కార్యకర్తలకి ఏదైనా ప్రాణరక్షణ కల్పించట్లేదని ఒక ఆరోపణలు అయితే ఉన్నాయండి. మరి కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద కూడా బాధితులు ఎవరైనా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనా తక్షణమే కడప జిల్లాలో ఈ రియల్ ఎస్టేట్లో అన్యాయం అయిపోయిన బాధితులకి రక్షణ కల్పించమని కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు కోటిపల్లి గారు.